హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే రాజ్మా ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కొంచెం, అలాగే కుక్కర్లో రాజ్మాని 2 విజిల్స్ వచ్చేంత వరకు సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కాజు కొన్ని, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, పుదీనా, సోయా సాస్ 1 టీ స్పూన్, గరం మసాలా అన్ని, చెక్క, లవంగ, యాలుక, సాజీరా, బిర్యానీ ఆకు, అలాగే 1 కప్పు ఉడికించుకున్న రైస్. పొడిగా చేసుకోండి. పొడిగా చేసుకొని చల్లార్చుకుంటే బాగుంటుంది రైస్ ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసేయాలి. ఆ తర్వాత కాజు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం తుంచి వేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా మధ్యకి చీల్చి వేస్తే మనకి ఆ స్పైసీ అలాగే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. పచ్చిమిర్చి ఇలా మధ్యకి చీల్చి వేస్తే. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒక 1/2 నిమిషం ఫ్రై చేయాలండి. ఇవి తొందరగా ఉడుకుతాయి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గబెట్టాలి. 1 నిమిషం తర్వాత ఉడికించుకున్న రాజ్మాను కూడా వేయాలి. ఇప్పుడు రైస్కి సరిపడగా మొత్తం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే రాజ్మాలో సాల్ట్ కొద్దిగా వేసాను కదా. సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పుదీనా, కొత్తిమీర 2 ఇలా తుంచి వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఇవంతా బాగా కలిసే విధంగా బాగా కలపాలి. దీనికి కాంబినేషన్గా రైతా ఒకటే బాగుంటుందండి, ఎందుకంటే నేను వెజిటేబుల్స్ అలాగే రాజ్మా ఎక్కువ వేసాను, రైస్ అనేది తక్కువగా వేసాను క్వాంటిటీ. అందుకే గ్రేవీ లాంటి కర్రీస్ దీంట్లో బాగోదు. మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే కొంచెం వెజిటేబుల్స్ రాజ్మా తక్కువ వేసుకొని రైస్ కొంచెం ఎక్కువ వేసుకొని గ్రేవీ లాంటి కర్రీస్ చేసుకొని తినొచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొంచెం పుదీనా, కొత్తిమీర మళ్ళీ వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం పులుపు అది కావాలనుకుంటే కొంచెం లెమన్ కూడా పిండుకోండి. నేనైతే లెమన్ అయితే పిండలేదు, ఎందుకంటే సోయా సాస్లో కొంచెం పులుపు అనేది ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. మీకు కొంచెం పులుపు కావాలనుకుంటే నిమ్మరసం లాస్ట్గా వేసుకోండి. అంతే అండి. ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, ఎక్కువ ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత పెట్టుకుంటే లంచ్ బాక్స్లో 4-5 అవర్స్ వరకు ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే రాజ్మా ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.